ఏపీ బీజేపీ సీట్ల పంచాయతీ ఢిల్లీకి చేరింది. తమలో తాము తేల్చుకోలేక చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ అటువైపు నుంచి నరుకొచ్చేందుకు ఏపీ బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కేంద్ర నేతల సంప్రదింపుల్లో 6 ఎంపీ 10 అసెంబ్లీ సీట్లను ఖరారు చేసుకున్నారు. వాటిపై ఓ స్పష్టత వచ్చాక కేంద్ర నేతలు వెళ్లిపోయారు. ఇక్కడ అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే సమయంలో చాలా మంది నేతలకు టికెట్లు దక్కే అవకాశాలు లేవని తేలిపోయింది. తమకు ఛాన్స్ దక్కకుండా నియోజకవర్గాలను ఖరారు చేసుకున్నారంటూ బీజేపీ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఓ 10 మంది హైకమాండ్కు లేఖ రాశారు. అందులో టీడీపీ మోసం చేస్తుందని, కొంతమంది టీడీపీ నుంచి వచ్చిన వారు కూడా బీజేపీతో కలిసి మోసం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. పార్టీని నమ్ముకున్న వారికి టికెట్లు దక్కనీయడం లేదంటున్నారు. వీరి ఉద్దేశం ప్రకారం పార్టీని నమ్ముకున్న వారితో పాటు వారి వెనుక ఉన్న కొంతమంది సీనియర్లు సోము వర్రాజు, జీవీఎల్ వంటి వారు కూడా ఈ లేఖ వెనుక ఉన్నారన్నది సత్యం. ఈ లేఖ ఎఫెక్ట్తో పురంధేశ్వరి ఢిల్లీ వెళ్లారు. అభ్యర్థులను ఖరారు చేయించడానికి వెళ్లారని, సీట్లపై స్పష్టత ఉందని, మార్పులేమీ ఉండవని చెప్తున్నారు. కానీ కొంతమంది సీనియర్ నేతలు మాత్రం వారికి ఛాన్స్ వచ్చేలా చేసుకోవడానికి నియోజకవర్గాలు మార్చినందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2 రోజుల్లో బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుదర్శన్, చెప్పండి. మొత్తం మీద పొత్తుల విషయం కొలిక్కొచ్చినప్పటికీ సీట్ల విషయంలో ఇంకా బీజేపీకి టీడీపీకి జనసేనకు మధ్య క్లారిటీ రాలేదు. బీజేపీలో పొత్తు కుదిరినప్పటి నుంచి కూడా అంతర్యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. అంటే ఎప్పటి నుంచో పాత బీజేపీ నేతలందరూ ఒక వర్గంగా కాగా కొత్తగా పార్టీ నుంచి వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారు మరొక వర్గంగా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సీట్ల కేటాయింపు అన్నిటిలో కూడా ఏది బీజేపీకి 10 ఎమ్మెల్యే సీట్లు, ఒక 6 ఎంపీ సీట్లు ఇస్తామంటున్నారు కదా. ఆ వాటిల్లో పోటీ చేసే వారందరూ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నుంచి వచ్చిన వారే ఈ సీట్లు ఇస్తున్నారన్నది పాత బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎవరికి వారుగా లాబింగ్ చేయడం కోసం వెళ్ళారు. మొత్తం బీజేపీ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో కేంద్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాత బీజేపీ ఏ సీట్లు కావాలని కోరుకుంటుందో దాని తర్వాతనే మిగిలిన సీట్లను కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం అటువైపు వైజాగ్ ఎంపీ సీటు మొదలుకొని ఇటువైపు రాజంపేట ఎంపీ సీటు వరకు కూడా అన్ని కూడా కొంత లిటిగేషన్ గానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే జీవీఎల్ ఎప్పటి నుంచో కూడా అక్కడ వైజాగ్ ఎంపీగా పోటీ చేయాలి రాబోయే ఎన్నికల అన్న ఉద్దేశంతో ఆయన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎక్కువగా వైజాగ్ నుంచి వేరే పేర్లు వినిపిస్తుండడంతో ఆయన అసంతృప్తికి లోనవుతూ ఉన్నాడు. ఇంకా సోము వీర్రాజుకు సంబంధించి ఆయన రాజమండ్రి రూరల్ గానీ అర్బన్ గానీ ఆయన పోటీ చేయడానికి కొంత అనుకూలమైనటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి. అయితే ఆ రెండింటిలో కూడా ఆయనకు ఛాన్స్ ఇప్పుడున్న డిస్కషన్స్ లో రాని పరిస్థితుల్లో ఆయన కూడా కొంత సంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాజంపేట విషయానికి వస్తే బీజేపీ నుంచి ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతాడని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి ఆయనకు ఎలా ఇస్తారంటూ కూడా పాత బీజేపీ నేతలు కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఈ డిస్కషన్స్ అన్ని ఈ రోజు రేపట్లోగా ఢిల్లీలో కొలిక్కొచ్చిన తర్వాతే కూటమి సీట్లు కంప్లీట్ గా అనౌన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.